అడగదలుచుకున్నాం. సెస్ ఉందా లేదా అది స్పష్టత కావాలని చెప్పి అలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం అడుగుతున్నారు. చాలా ఆందోళనలో ఉన్నారు ప్రజలు. మా సెస్ మాకుందా లేదా, ఎందుకు ఉందా లేదా అని ఈ డౌట్ ఎందుకు ప్రజలకు వచ్చిందంటే, నిన్న సిఎండి వరుణ్ రెడ్డి గారు వచ్చి ఒక పత్రికాముఖంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక వ్యాఖ్యానం చేశారు. ఇది ట్రాన్సిషన్ అంటే మార్పు జరుగుతున్న సందర్భంలో ఒక ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంది. సెస్ డైరెక్టర్సు, చైర్మన్, అది కోఆపరేటివ్ సిస్టము, వాళ్ళు ఎన్నికల్లో గెలిచారు కాబట్టి వాళ్ళని మేము ముట్టుకుంటలేమో అన్నాడు. మరి ముట్టుకున్నప్పుడు ఎందుకు వచ్చిండు ఆయన ఇక్కడికి అనేది నా ప్రశ్న. ఏ స్థాయిలో వచ్చిండ్రు మీరు, ఎందుకోసం వచ్చిండ్రు అనేది ప్రజల ప్రశ్న. ఎన్పిటిసిఎల్ సిఎండిగా వచ్చారు, ఎందుకు వచ్చిండ్రు? సెస్ రద్దయింది, ఇది మేము టేక్ ఓవర్ చేస్తామని చెప్పి వచ్చిండా? అలాంటి స్టేట్మెంటు వస్తుందని నేను అనుకున్నా, కానీ అట్లాంటివి ఇవ్వలేదా వారు. ఇది ట్రాన్సిషన్. ఏం ట్రాన్సిషను? సెస్ నుండి ఎన్పిటిసిఎల్ పోతుందా? ఇది క్లారిటీ రావాలి. ఎస్, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నది అని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తాము, సెస్ లేదు. ఇక్కడ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కన్స్యూమర్స్ అందరూ కూడా ఇక సెస్తో సంబంధం లేదు, ఇది ఎన్పిటిసిఎల్లో కలిపినము అని చెప్తాడా? చెప్పలేదు. కాబట్టి అలా నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు, ఒకరు బట్టి విక్రమార్క గారు ఎలక్ట్రిసిటీ అంటే పవర్ మినిస్టర్, కోఆపరేటివ్ మినిస్టరు తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి వాళ్ళిద్దరూ ఏమనుకున్నారు? మీరిద్దరు అనుకొని సెస్ కోఆపరేటివ్ మూవ్మెంట్ను మేము రద్దు చేస్తున్నాం. సిరిసిల్ల రాజన్న జిల్లాలో 2 నియోజకవర్గాలు, ఒకటి వేములవాడ, ఒకటి సిరిసిల్ల, రద్దు చేస్తున్నాము, ఇంకా లేదు అని చెప్పినా ప్రజలకు ఒక అర్థమవుతుంది. అటు కాకుండా ఇటు కాకుండా ఎప్పుడు ఏందో నాకు అర్థమవుతుంది. అంటే ధైర్యం లేదా, లేకపోతే మోసం చేయదలుచుకున్నాను? క్లారిటీ కావాలి. నేను ఐఎమ్ ఆస్కింగ్ లీగలీ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను క్లారిటీ కావాలి. మొత్తం లోతుగా పరిశీలిస్తే ఏమర్థమైంది? మొన్న 31వ తారీఖు వారికి లైసెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, సెస్కి లైసెన్స్ రెన్యూ చేయలేదు. లైసెన్స్ రెన్యూ చేయలేదు కాబట్టి కన్జ్యూమర్స్కు, వినియోగదారులకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను వచ్చినా అని చెప్పి ఎన్పిటిసిఎల్ సిఎండి గారు వరుణ్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే మళ్ళా లైసెన్స్ ఇస్తారా ఇయ్యారా? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మళ్ళీ ఎన్పిటిసిఎల్ వెళ్ళిపోతారా సిరిసిల్లకి వెళ్ళి? ఇది క్లారిటీ కావాలి. ఇప్పుడు ఈరోజు మా పార్టీ తరఫున మేము ఎందుకు అడుగుతున్నామంటే, ఈ సెస్ కోఆపరేటివ్ మూవ్మెంట్లో వచ్చిన దాని గురించి చాలా మంచి వివరణ రవీంద్రరావు గారు ఇచ్చారు. ఇంకో మా అమ్మమ్మ ఊరు నాగారం, కొండ్రాపేట మండలం. నేను 3వ తరగతి 4వ తరగతి చదువుతానా. ఇది మా అమ్మమ్మ గారు ఊరు, మా నాన్నగారిది పర్వతగిరి మండలం, ఏనుగలు, వరంగల్ జిల్లా. సెల్లుల్లో ఇక్కడికి వద్దు, ఈడ కరెంట్ ఉండేది, మా ఊర్లో కరెంట్ ఉండదు. ఎప్పుడు 70ల నేను గిట్ట పిల్లగాని 70ల అక్కడ మంచి పంట పొలాలు బాగుంటాయి, పచ్చదనం, పొలాలు బ్రహ్మాండంగా. ఈడికి వస్తే నాకు అంత ఎడారి లాగోపడేది. ఏది మొక్కజొన్నలు, తర్వాత ఆయుధం తీసుకునేది ఇక్కడ. కానీ లైట్ ఉండేది, కరెంట్ ఉండేది. రాత్రి పూట మాకు అక్కడనో ఇవి కందీలు ఫ్రూట్స్ సాయంకాలం పూట మా ఇంట్లో, పర్వతగిరి మండలం, ఏనుగల్ విలేజ్. ఇక్కడికి వస్తే కరెంట్ ఉండేది. కారణం సెస్. ఆ రోజు ఈ వెనుకబడ్డ ప్రాంతం ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి ఆనాటి శాసనసభ్యుడు, ఇంతకుముందు వారు చెప్పిండ్రు, రాజేశ్వరరావు గారు, నరసింహరావు గారు ఎంబడిబడి, ఆనాటి ముఖ్యమంత్రి బ్రహ్మాందరెడ్డి వాళ్ళందరి దగ్గర ఎంబడిబడి ఇక్కడ తీసుకొచ్చారు. అది బ్రహ్మాండంగా నడుస్తున్నది. నష్టాలు జరిగిందని చెప్పేది పచ్చి అబద్ధం. ఈరోజు బాయ్కున్నది ఎవరు? ఎన్పి రాష్ట్ర ప్రభుత్వం 700 కోట్లు సెస్కి ఇవ్వాలి. నష్టం జరిగింది, అవినీతి జరిగింది, ఇలాంటి అబండాలు వేయద్దు. ఇది లాభార్జనలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ. ఇది ఇక్కడ వినియోగదారులు ఇంతకుముందు చెప్పిర్రు, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 24 గంటల్లో ట్రాన్స్ఫార్మర్ వస్తుంది, కొత్త లైన్లు వస్తాయి,
ఏమైనా కొత్త మోటారో లేకపోతే బోరింగో ఓ బావి దోకుంటే కనెక్షన్ విత్ ఇన్ వారం రోజుల పూట ఈ 1970 అంటే 30 ఏళ్ళు, ఇది 26, 56 ఏళ్ళకి బ్రహ్మాండంగా నడుస్తారు. అయితే ఇలాంటి కుటిల రాజకీయ ఎత్తుగడలు చాలాసార్లు జరిగినాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 87, 88, 89 కూడా రద్దు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఇది చాలా బాగుంది ముట్టుకోద్దని అనుకొని ఆయన విడ్రా అయ్యారు. అప్పుడు జోగిపేటను రద్దు చేసేసారు. తర్వాత 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు ఇక్కడ సిరిసిల్ల ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉండే, నేను అక్కడ హన్మకొండ ఎంపీ ఉంటే వారు రిప్రజెంట్ చేసిన రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి ఇక్కడ మీరు రద్దు చేయదు, ఇది చాలా బాగా నడుస్తుందని. అప్పుడు ఇక్కడ ఎంపీ కేసీఆర్ గారు ఆలోచన చేసి ఒక లేఖ రాసిస్తే నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి కూర్చొని ఆ రోజు సెక్రటరియట్లు ఇచ్చి వచ్చిన, సార్ మీరు రద్దు చేయొద్దని చెప్పి. 2006లో 2007లో కరెక్ట్ ఇయర్ గుర్తులేదు. అప్పుడు కూడా ఫైల్ మూమెంట్ సీఎం దాకా పోయింది రద్దు చేద్దామని. కానీ అర్థం చేసుకొని విజ్ఞతతో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని విడ్రా చేసుకున్నారు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అసోసియేషన్లు ఉంటాయి, కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళు వీళ్ళు పోయి మళ్ళా కావాలంటే కూడా కేసీఆర్ గారు కాదు ఇది బ్రహ్మాండంగా నడిచేటువంటిది అని చెప్పి దాన్ని పక్కబడేసారు. ఈఆర్సీలు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ అలాంటి వాళ్ళు పేపర్ల మీద కాగితాల మీద చూస్తారు, ప్రాఫిటా లాసా, కాస్ట్ బెనిఫిట్ రేషియో, ఈ లెక్కలు చూసుకోవడానికి ఏ సకంగా అర్థం కాదు, ప్రజలు అర్థం కాదు, వాళ్ళకి ప్రజల సంక్షేమం అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళు చెప్తే కూడా కేసీఆర్ గారు పక్క పెట్టారు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి దగ్గర కూడా గట్లాటోళ్ళు పట్టుకపోయినట్టారు ఫైలు. రేవంత్ రెడ్డి గారు నేను కోరుతున్నా, యూ కీప్ సెట్ ఎసైడ్, ఈ ఆలోచన పక్క పెట్టాలి. ఎంత బాగా ఆలోచిస్తుందండి. ఇవాళ మొత్తం కరెంటు మొత్తం సోలార్ ఎనర్జీ వస్తున్నది. ఇవాళ ఇక్కడ సిరిసిల్లను స్టడీ చేసి ఇచ్చారు. మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు జర్మనీ పోతాడో నాకు తెలియదు, పోయిండా తుమ్మల నాగేశ్వరరావు గారు పోయేస్తాను, నేను పేపర్లో చదివిన, ఏది జర్మనీకి పోయి ఇక్కడ సోలార్ ఎనర్జీ అంటే ప్రతి ఊర్లో ప్రభుత్వ భూమిలో ఇట్లాంటి గుట్టల మీద మొత్తం సోలార్ ప్యానెల్స్ పెడితే సిరిసిల్ల సెస్కు కరెంటు రామగుండం కూడా ఇచ్చేది అవసరం లేదు, లేదా ఎవడు ఇచ్చేది అవసరం లేదు. ఇక్కడనే ఈ ప్రాంతంలో పట్ల కోఆపరేటివ్ మూవ్మెంట్ కాబట్టి ఆ విదేశ బ్యాంకులు లేదా ఆ గ్రీన్ ఎనర్జీ అంటారు వాళ్ళు, గ్రీన్ ఎనర్జీ కార్బన్ పాయింట్స్ అంటారు, వాళ్ళందరూ డబ్బులు పెట్టి మేము ఇక్కడ సిరిసిల్లలో పెడతామని చెప్పి స్టడీ చేసారు. ఇది చాలా మందికి తెలియదు. సిరిసిల్ల సెస్ను ఒక కేస్ స్టడీగా కేంద్ర ప్రభుత్వం అడిగి భారతదేశంలో కోఆపరేటివ్ మూవ్మెంట్ ఎక్కడున్నది అని తెలుసుకొని దీన్ని ఐడెంటిఫై చేసి ఈ సెస్కు వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ మన ప్రపంచంలో కూడా చాలా దేశాలు కంట్రిబ్యూట్ చేస్తాయి, కార్బన్ ఫండ్ అంటారు దాన్ని. వాళ్ళందరూ వచ్చేసి మేము ఇక్కడ పెడతామని చెప్పారు. అంటే ఈ పొగ కాలుష్యం వద్దు అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు దేశాలు రుణ సౌకర్యం కాకుండా మరి దాన్ని 90% వాటిని సబ్సిడీ కింద వచ్చేసేసి ఇక్కడ ప్రభుత్వ భూములు గిట్ట రాళ్ళు రప్పలు అక్కడ ఇక్కడ ఉంటే వాటిని చేస్తారు. మొన్న పిఎం కుసుమ్ ప్రాజెక్ట్ కింద మన సిరిసిల్ల ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో పడ్డ నాగరం మా అమ్మమ్మ ఊర్లోనే విద్యాసాగర్ రావు గారు మాజీ మంత్రి గారు ఆయన మామిడి తోట కొట్టేసేసి పెట్టాడు, ఏది సోలార్ ఎనర్జీ పెట్టాడు 4 మెగావాట్లు. ఇట్లా మొత్తం ప్రతి ఊర్లో ప్రభుత్వ భూములు కాల్వలు రోడ్ల మీద సోలార్ పెడితే ఫ్రీ కరెంట్ వస్తుంది. నీ 700 కోట్లు బాకీ కూడా నువ్వు ఉండవలసిన అవసరం లేదు. అట్లాంటి కేస్ స్టడీస్ చేస్తున్నారు. ఇప్పుడు సెస్సును ప్రపంచ దేశాలు కేస్ స్టడీకి వస్తే తుమ్మల నాగేశ్వరరావు వచ్చాడు. ఈయన ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఒక ఎమ్మెల్యే మా పార్టీ, ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్. నేను ఆది శ్రీని గారు డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, రెండు డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్గా నువ్వు ఇనిషియేటివ్ తీసుకో. 56 సంవత్సరాల శ్రమను మరి నువ్వు బురదలో పోయావు. సెస్ అనేది నేను చెప్పినా కదండి, అసలు ఇక్కడ వినియోగదారులకు తెలియదు, దీని యొక్క ఈ కొత్త జనరేషన్ తెలియదు. పాత రోజుల్లో పట్ల ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎడ్ల బండిల మీద కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి సబ్స్టేషన్ల కాడ అన్నం వండుకుంటూ 3, 4, 5, 6 రోజులు వారం రోజులు ఉంటే ఆ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసుకొని మళ్ళీ ఊర్లోకి పోయేది, ఎవరు రాకపోయేది. మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మరి సెస్ చేయబట్టి ఇమ్మీడియట్గా
ఇది రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. సెస్ కోఆపరేటివ్ మూవ్మెంట్ ఉండదు. ఇక్కడ ఎవరు డైరెక్టర్ లేడు. ఇక్కడ మేము పార్టీ వాళ్ళము వాళ్ళకి చెప్తున్నాం, ఆ సెస్ చైర్మన్కు ఆ డైరెక్టర్లకి, దాంట్లో ఎన్ని పార్టీలు ఉన్నారో నాకు తెలియదు. డైరెక్టర్ మీరు అందరు ఏకమై ఒక జేఏసీ లాగా తయారై ఇలా మనం సెస్ను కాపాడుకోవాలి. ఎందుకంటే ఇంత మంచిగా ఒక ప్రపంచ దేశాలు వచ్చి సెస్ను మన తుమ్మల నాగేశ్వరరావు గారు 2-3 దేశాలు, ఒకటి అదే నెదర్లాండ్స్, జర్మనీ, స్వీడను, ఇవన్నీ దేశాల నుంచి తిరుగుతాడని చెప్పి నేను పేపర్లో చదివినా. పోతున్నాడని పోయినరా పోలేదో నాకు తెలియదు. స్టడీ చేసి వస్తా అన్నారు వాళ్ళు. కాబట్టి అవన్నీ కూడా స్టడీ చేసి ఇంత గొప్పగా ఒక లీప్ ఫార్వర్డ్, ఇంకొక అడుగు ఏమవుతుంది సెస్ ఈ సమయంలో పట మరి ఇట్లా దీన్ని దాన్ని ఏమంటారు లైసెన్స్ రెన్యూ చేయకపోవడం చాలా తప్పు. మరి నేను ఆ చైర్మన్ గారికి, డైరెక్టర్లకి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి జేఏసీ ఫామ్ చేసుకొని మరి మీరు కొట్లాడాలి. ఇది మొదలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పోదాం. ఇప్పుడే కోర్టులు లీగల్ అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మంత్రుల దగ్గరికి పోయి ఒక ఆలోచన చేసి మీరు విరమించుకోండి, ఇది బ్రహ్మాండంగా నడుస్తుందని చెప్పి వాళ్ళని ఒప్పిద్దాము. నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి గొప్ప ఆలోచనని, అవకాశాన్ని, కోఆపరేటివ్ మూమెంట్ రేపు మొత్తం కూడా సిస్టమ్ లోపల రావాల్సిందే. ఇవాళ వ్యవసాయం లోపల ఏం ఆలోచిస్తున్నారు? ఇవాళ నాకు డబ్బులు ఉంటే నేను అవసరం ఉన్న టైం లోపల పెస్టిసైడ్, యూరియా ఇవన్నీ కొడుతున్నాం. ఇంకొకరికి నా పక్కకున్నటువంటి రైతు డబ్బు లేకపోతే కొట్టుకోడు. ఏమైతే ఇక్కడ ఉన్న పురుగులు పోతానే దాంట్లో వాళ్తానే, మంచిగా ఆడకుండా తింటానే, మళ్ళీ నా మందు పోయేది మళ్ళీ అవి ఇటు వస్తాయి. ఇది కాకుండా కోఆపరేటివ్ మూవ్మెంట్ ప్రకారంగా మొత్తం ఈవెన్ పెస్టిసైడ్స్ కూడా కోఆపరేటివ్ మూవ్మెంట్ ప్రకారంగా డ్రోన్స్ ద్వారా ఇవ్వాలని చెప్పి కూడా ఆలోచన చేసి కోఆపరేటివ్ మూవ్మెంట్ ముందుకెళ్తున్న టైంలో పట ఇట్లా దీన్ని దెబ్బ కొట్టడం రేవంత్ రెడ్డికి మంచిది కాదు. ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డికి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఈయన ఎవరు మన బట్టి విక్రమార్క పవర్ మినిస్టరు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు కోఆపరేటివ్ మినిస్టర్, ముఖ్యంగా ఇక్కడ ఆది శ్రీనివాస్ బికాస్ హీజ్ ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే కేటీ రామారావు గారు, ఒక ఎమ్మెల్యే కేటీ రామారావు గారు ఇప్పుడు అమెరికా పోయే ముందు కూడా పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మన దుద్దిల శ్రీధర్ బాబు గారికి, సత్యనారాయణ గారికి, మన మేడిపల్లి సత్యం గారు, ఒకరికో మన బోయినపల్లి మండలం మరి మేడిపల్లి సత్యం గారు, ఇల్లంతకుండా మరి డాక్టర్ కవంపల్లి గారు, మీరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్గా వెళ్ళాలి, రిక్వెస్ట్ చేయాలి. కోఆపరేటివ్ మూవ్మెంట్ కొత్తగా ఆలోచన చేద్దామండి. రాజకీయాలు 5 ఏళ్ళు ఓడికి వెళ్తాడు, ఓడిపోతాడు, ఓడిపోయినోడు మళ్ళీ గెలుతాడు, గెలిచాడు మళ్ళీ ఓడిపోతాడు. ఇది వస్తారు సార్. ఈ దేశంలో ప్రజాస్వామ్యం నడుతూనే ఉంటుంది కదా. ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలి. ఇది ఒకటి మాత్రమే నేను చెప్తున్నా, లాసు నష్టాలు అనేది చాలా పచ్చి అబద్ధం. ఎవడు బాకీ ఉన్నాడో రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్నది, లెక్కలు తీయాలి. అసలు ఇలా అట్లాంటి ఎన్పిటిఎస్ఏలు దివాలా తీసింది, ఎస్పీటీసీలు దివాలా తీసింది. రేవంత్ రెడ్డి అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది ఆయన అంటాడు, నేను అంటాను. కాబట్టి అది కాదు కావాల్సింది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే రాజన్న సిరిసిల్ల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, మేధావి వర్గము, కార్మిక వర్గము, రైతు సంఘాలు అన్నీ కూడా ఇది రద్దు గిట చేస్తే జేఏసీ గిట ఫామ్ అయి వీళ్ళు పెద్ద మూమెంట్ తయారైంది. ఇక్కడ అనవసరంగా గోక్కోకండి. ప్రజల సంక్షేమం చేసేటువంటి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకుని నేను చెప్తున్నా. కానీ చంద్రబాబు నాయుడు నిర్ణయం చేసుకున్నాడు, ఆయన విడ్రా అయ్యాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్ణయం చేసిండు, వారు విడ్రా అయ్యారు. మేమే పోయి కలిసాం అప్పుడు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా విడ్రా కావాలని చెప్పి నేను కోరుతున్నాను. జై తెలంగాణ.